హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. ఓకే, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు ఎంతో అంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీకు రీడింగ్ రెజొనేట్ అయితేనే తీసుకోండి, లేకపోతే లేదండి. ఓకేనా, మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి. బలవంతంగా రీడింగ్ చూడడానికి ప్రయత్నం చేయకండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ అండ్ చూడాలి అని అనిపిస్తేనే చూడండి. ఓకే ఓకే మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 5 of swords అండి, నైట్ ఆఫ్ వ్యాండ్స్, అండ్ 8 of వ్యాండ్స్ అండి. ఇది నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఇది 8 of వ్యాండ్స్ అనమాట. 7 of swords, Ten of cups, Queen of swords, Page of swords అండ్ స్ట్రెంగ్త్ అండి. నేను ఇక్కడ 10 of cupsకి క్లారిఫికేషన్ చేయాలి అనుకుంటున్నాను, అండ్ పేజ్ ఆఫ్ స్వోర్డ్స్కి స్ట్రెంగ్త్ అండ్ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 2 of cups అయితే ఉంది. ఓకే, ఈరోజు మాత్రం చాలా మంచి కార్డ్స్ అయితే వచ్చాయండి. ఓకే, ఎవరో మీ సోల్మేట్, మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్. సో ఈ పర్సన్ నుంచి మీరు గుడ్ న్యూస్ అనేది వినడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ వారి హెల్ప్ అనేది మీకు దక్కబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏదైనా కోరుకుంటున్నారు కావచ్చు. ఓకే, మేబీ ఏదైనా హెల్ప్ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా సరే. ఓకే, సో మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో లవ్ కూడా కావచ్చు, కొంతమంది హెల్ప్ కూడా కావచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ తన పూర్తి సహాయం అయితే మీకు అందించాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, మీరు ప్రజెంట్ మాత్రం ఇక్కడ 5 of swords అనే ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు చాలామంది విసిగిపోతున్నారనమాట. ప్రశాంతత లేకుండా పోతుంది. ఓకే, దేని మీద సరిగ్గా ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, మీ లైఫ్లో ఏదైనా జరుగుతూ ఉండొచ్చు, ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, లేదా మేబీ కొలీగ్స్, అలా ఏదైనా ఉంటుంది కదా. ఓకే, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, మీ పర్సన్తో కానివ్వండి. ఓకే, అలా మీరు అసలు మీ లైఫ్లో ఏ విధంగా కూడా ప్రశాంతత లేదు అని అనుకునే వారికి తప్పకుండా ఈ 5 of swords నుంచి మీరు బయటకు వస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. సో ఈ రోజు నుంచి ఈ తలనొప్పులన్నీ పటాపంచలు అయిపోతుంది. సో మీరు హ్యాపీగా ఉంటారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, మీ లైఫ్లో మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, పీడ శక్తి అనేది వేధిస్తుందో దాని నుంచి మీరు బయటకు వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఈరోజు మీకు చాలా మంచి జరగబోతుందండి. ఓకే, ఈ రోజు నుంచి కూడా మీకు 8 days లోపల కూడా కావచ్చు, కొంతమందికి చాలా మంచి జరగబోతుంది. సో మీరు గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది మెసేజ్ అయితే ఉంది. ఓకే, నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో ఇక్కడ ఎవరో పర్సన్ పర్టికులర్గా ఎవరో పర్సన్ అయితే మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. వారి లవ్ అండ్ కేరింగ్ అండ్ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అనే విధంగా ఈ పర్సన్ ఆలోచనలు ఉన్నాయి మీ మీద, తన ఫీలింగ్స్ అనమాట. ఓకే, ఈ పర్సన్ చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు మీ మీద. సో పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట, తను యాక్షన్ తీసుకోబోతున్నారు. ఓకే, మీకు ఈ పర్సన్ పూర్తి సహాయం చేయాలి, మీరు పడుతున్న బాధ నుంచి బయటకు తీసుకురావాలి అన్నట్టుగా ఈ పర్సన్ మీ విషయంలో తను యాక్షన్ అయితే తీసుకుంటారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారనమాట.
సో, చాలా బావుందండి మెసేజ్ అయితే. చాలా మంచిగా జరగబోతుంది మీకు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ మేబీ నిన్ను వదిలి ఉండలేను అన్నట్టుగా అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఓకే. అలాంటి పర్సన్ నుంచి మీరు మంచి గుడ్ న్యూస్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా మంచి మెసేజ్ అండి ఇది. ఓకే. చాలా మంచి మెసేజ్ ఏదో మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు లైక్ చేసి, క్లెయిమ్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందనమాట. ఓకే. ఏదో తూతూ మంత్రంగా చూసామా, వెళ్ళిపోయామా అన్నట్టుగంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? సో, చాలా మంచి వ్యక్తి ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. చాలా మంచిగుందండి మెసేజ్ అయితే. ఓకే. అండ్ అలాగే ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే. చాలా మందికి ఇక్కడ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. మీరు ఏదైనా కోర్ట్ కేసెస్‌లో ఇరుక్కున్నారా? లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ లైఫ్‌లో? వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదా! ప్రాపర్టీ అని ఇలాంటి వాటిలో మీరు చాలామంది చాలా నసపెట్టేవారు మీ లైఫ్‌లో ఉండొచ్చు. ఓకే. ప్రశాంతత అనేది మీ లైఫ్‌లో పోతుందనమాట. ఓకే. ప్రశాంతత మీకు లభించట్లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సో, అలాంటి వారికి మీకు చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. హమ్మయ్య! అన్నట్టుగా మీరు ఊపిరి పీలుసుకుంటారండి. 1 వీక్ లోపల. ఓకే. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ లైఫ్‌లో అన్నిటికి ఫుల్ స్టాప్ అనేది పడబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ మీ పర్సన్ నుంచి గూడా మీరు కాలర్ మెసేజ్ గూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఏదన్నా విషయంగా ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. అండ్ ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ అండి. ఓకే. ఎవరో పర్సన్ మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం లాంటిదనమాట. ఓకే. మీ ముందు చాలా బాగుండి, మీ వెనకాల వెన్నుపోటు పొడుస్తా ఉండడము, మిమ్మల్ని ఎప్పుడు తొక్కిపెట్టాలని చూడడము. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో ఉన్నారండి. పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ బుద్ధి అనేది బాగోలేదు. ఓకే. ఎప్పుడు నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఒపీనియన్ అండ్ వేరే వారిని చూసి పర్సన్ జెలస్‌గా ఫీల్ అవ్వడము అండ్ వారు మాత్రమే బాగుండాలి, ఎవరు బాగుండకూడదు అన్నట్టుగా అలాంటి పర్సన్ మీ మీద ఎవరో జెలస్‌గా అయితే ఉన్నారు. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉండొచ్చు, మీ రిలేటివ్స్‌లో ఉండొచ్చు, ఇంకా మీ కొలీగ్స్‌లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చనమాట. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో తను చాలా కుట్రలైతే పన్నుతున్నారు కానీ, వారు తీసిన గోతిలో వారే పడతారండి. సో, ఏదో ఒక రోజు కర్మ అనేది వదలలేదు కదా! అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ కప్స్ అండి. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ కొంతమంది రూమ్ షిఫ్ట్ అయిపోవడము, లేదా హౌస్ అనేది డెకరేషన్ చేయడము అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము, అక్కడ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండడము, అక్కడికెళ్ళిన తర్వాత మీ లైఫే చేంజ్ అయిపోతుందనమాట. ఓకే. చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. సో, ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా! సో, గుడ్ న్యూస్ ఏదో మీరు వినబోతున్నారు. చాలా మంచి గుడ్ న్యూస్ అండి ఇది. ఓకే. ఇక్కడ ఎవరో పర్సన్ కూడా కావచ్చు మీకు తన వైపు నుంచి కాలర్ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోవడము అండ్ ఈ గుడ్ న్యూస్ ఎలా ఉంటుందంటే మీకు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండే విధంగా ఉంటుందనమాట. ఓకే. సో, చాలా విధాలుగా ఈ హెల్ప్ అనేది మీకు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయట పడేస్తుంది అనే విధంగా ఉందండి. ఓకేనా? సో, కాబట్టి ఎవరైనా కావచ్చు ఈ పర్సన్. ఓకే. తను ఏదో గుడ్ న్యూస్ అయితే మీకు ఇవ్వబోతున్నారు. ఓకేనా? మీ లైఫ్‌లో ఏ పర్సన్ అయినా ఉండొచ్చు. మీకు ఈ పర్సన్ తెలిసిన పర్సనే ఉంటారు. కొంతమందికి తెలియని పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. వారి హెల్పింగ్ వలన మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ దూరమైన వారు కలిసిపోవచ్చు. కలిసి ఉన్నవారు వేరే వారి ఎఫెక్ట్ వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారంటే అలాంటివేమీ లేకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందనమాట. ఓకే. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండి అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. సో, మేబీ ఏదో విషయంగా మిమ్మల్ని ఇరిటేట్ చేసేవారు ఎవరైనా ఉండొచ్చు. సో, వారిని ఎక్కడ తొక్కాలి, ఎక్కడ అన్నట్టుగా మీకు బాగా తెలుసు. ఓకే. కాబట్టి ఎవరి పప్పులేమి ఉడకవు అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఏవో ఉన్నాయి. సో, అన్నిటిని మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. సో, అంటే మీరు ఆహ్, నువ్వు నన్నేంటి అనేది అన్నట్టుగా అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో అలాంటి వారిని దూరం పెడతారు. అండ్ అలాంటి వారి నుంచి వీలైనంత దూరంగా ఉంటారనమాట. ఓకే. ఎవరికి అవైలబుల్‌గా లేకుండా అండ్ నెగెటివ్ పీపుల్స్‌తో మాట్లాడకుండా సో, మీ వర్క్ ఏంటో మీరు చూసుకోవడము అండ్ మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉండడము, చాలా స్ట్రాంగ్‌గా ఉండడము అండ్ మీ లైఫ్‌ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మాత్రం ఉందండి. ఓకే.
ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది. సో, చాలా మందికి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉంటుందనమాట. మీరు చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు. మార్నింగ్ టు నైట్ వరకి చాలా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. అండ్ ఏదో విషయంగా క్లారిటీ కూడా మీకు వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. కొంతమందికి మీ సోల్‌మేట్ కూడా మీకు కాంటాక్ట్ అవ్వడము, మీతోను చాలా ప్రేమగా మాట్లాడము, దాని వలన మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందనమాట. చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ స్ట్రెంగ్త్ అనమాట. ఓకే. సో, ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నారండి మీరు. అండ్ మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్ అవుతున్నారనమాట. ఏదో విషయంగా మీరు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మీ ధైర్యాన్ని మీరు కోల్పోతున్నారిక్కడ. ఓకే. నాకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మీ ధైర్యాన్ని మీరు కోల్పోతున్నారు. ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచించడం వలన. కానీ ఆ విషయంలోనే మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? సో, దానికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నట్టుగా మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు ఏదో జరగాలి అనుకుంటున్నారు. అది జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, చాలా మంచి గుడ్ న్యూస్ అయితే మీకు వస్తుందండి. ఓకేనా? మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉంటుందనమాట. ఓకే. చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో మీరు రిసీవ్ చేసుకుంటున్నారండి. ఓకే. చాలా మంచి కార్డ్ అయితే వచ్చింది. అండ్ ఎవరు మీ లైఫ్‌లో ఎవరో కన్నింగ్ పర్సన్ ఎవరో ఉన్నారు. సో, వారి నిజ స్వరూపం అయితే మీకు తెలుస్తుందనమాట. దాని వలన సో, వారితో దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ వారి నిజ స్వరూపం ఏంటిది మీకు అర్థమవుతుంది కాబట్టి వారిని చాలా దూరంగా పెట్టడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇదండి మెసేజ్. అండ్ మనం ఇప్పుడు ఎనర్జీస్ కూడా చూద్దాం. యాక్చువల్‌గా దాదాపుగా అన్ని పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఎక్కడ నెగెటివ్ కార్డ్ అయితే రాలేదు. ఓకే. మీరు మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఎవరో పర్సన్ రాబోతున్నారు. ఈ టెన్షన్ నుంచి, ఈ టార్చర్ నుంచి మీరు బయటపడతారనమాట. ఓకే. ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? మీది మీ పర్సన్‌ది. ఈరోజు మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అండ్ మీ ఎనర్జీస్ ఓకే. ఇక్కడ ఈరోజు ఈ పర్సన్ తను ఏదో ఒక రిలేషన్ నుంచి తను వాకవే అవ్వాలనుకుంటున్నారండి. ఓకే. మీ లైఫ్ నుంచి కూడా కావచ్చు కొంతమంది, లేదా వారి నిజ స్వరూపం ఏంటిదో మీకు తెలుస్తుంది కాబట్టి మీరే దూరంగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఇలాంటి కన్నింగ్ నుంచి దూరంగా ఉండాలి అని మీరు అనుకుంటా ఉండొచ్చు. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ మాత్రం ఏదో ప్రళయం లాంటిది రాబోతుంది. ఏదో విషయంగా దీర్ఘంగా ఆలోచించడము అండ్ కొంచెం అబ్సెసివ్‌గా ఫీల్ అవుతారనమాట. జెలస్‌గా. కాబట్టి అలా ఉండకండి. ఓకేనా? ఏదో విషయంగా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారు. ఓకే. మీరు చాలా ప్రేమగా చూసుకున్నాను, చాలా హెల్ప్ చేశాను అన్నట్టుగా. ఓకే. కానీ ఆ పర్సన్ పట్టించుకోకపోయేసరికి కూడా మీకు చాలా జెలస్ అండ్ అబ్సెసివ్ కూడా ఏర్పడుతుందనమాట వారి మీద. అండ్ ఏదో ప్రళయం లాంటిది ఏదో రాబోతుందండి మీ లైఫ్‌లో. కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేయండి. పర్సనల్‌గా రీడింగ్ కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్ చేయొద్దు. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బై బై అండి. టేక్ కేర్.